నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంతలో వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా వస్తుంటాయి. మంచి పాలిచ్చే ఆవులు అయితే ఇక్కడ ఉంటాయి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి అడ్రస్ కర్ణాటక స్టేట్ అండి, చింతామణిలో మనమైతే ఉన్నాము, కర్ణాటక స్టేటు. ఈ సంత ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మరొకటి, మనము డైరీ ఫామ్ మెటీరియల్ ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు కానీ, పారలు, గంపలు, డైరీ ఎక్విప్మెంట్స్ కానీ మనం 10 నుంచి రైతులకైతే తక్కువ ధరలు అయితే అందిస్తున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి తీసుకోవచ్చు. మేము ట్రాన్స్పోర్ట్ కావాలన్నా పంపిస్తాం. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసామండి. థ్యాంక్ యూ అండి. ఎలాంటి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చింతామణి సంతలో. ఇవన్నీ కట్టేశారు, కొన్ని కట్టేసినట్లు కనిపిస్తున్నాయి. మొత్తం కొనుక్కున్నాక కట్టేసినాక ఇలా ఉంటాయి. ఎట్లన్నా ఎట్లా చెప్పినావునా? 85 యాదేనా? ఓలిస్టరా? ఇదే ఓలిస్టర్. 85,000 అయితే ధర అయితే చెప్తున్నారండి. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని పళ్ళతో ఉన్నదినా? 9 ఉంది, 6 పళ్ళు చూడొచ్చండి. 9 లీటర్లు అంటే రోజుకి 18 లీటర్లు అయితే ఇస్తుంది అంటారు. 18 లీటర్లు అయితే ఇస్తుంది. 6 పళ్ళతో ఉంది. ఎన్ని ఈతలు ఈయన వచ్చిన? 2వ ఈత నింపు. రైట్ నా, థ్యాంక్స్ నా. ఎట్లా చెప్పినారన్నా? ఇది ఈ ఆవు ఎంత చెప్పినారు? 90,000 చెప్తున్నారు. చింతామణి సంతలో 90,000 అయితే ఆవు అయితే చెప్తున్నారు అండి. ఎన్ని తలినది? ఎన్ని పాలు? 2వ సూలు. పాలు ఎన్ని ఇస్తుందినా? ఒక పూటకి 9-10 ఇస్తుంది. 90,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ కదనా? హెచ్ఎఫ్ బాబు 90,000 ధర అయితే చెప్తున్నారు. లాస్ట్ ప్రైజ్ ఏమన్నా అడిగినారా? 80,000 అడిగినారా? అడుగుతున్నారు. ఇదినా 6 పళ్ళు జెర్సీ. జెర్సీ 6 పళ్ళ, 6 పళ్ళతో ఉంది. చూడొచ్చు. ఎన్ని పాలు ఇస్తుందినా? ఇది 12 ఒక పూటకి 12 ఇస్తుంది. 24 ఇస్తుందా? 24 ఇస్తుంది. ధర 76,000. 76,000 ధర అయితే చెప్తున్నారండి. 76,000 ధర అయితే చెప్తున్నారు. ఓకేనా, థ్యాంక్స్. 5 ఆవులు అయితే పట్టుకున్నారు. ఏం ధర అడుగుదామని. నమస్తేనా, ఎట్లా చెప్తున్నారన్నా? ఒకటి 80,000 చెప్తున్నారు. చింతామణి సంతలో 80,000 90,000 ఒక్కొక్క ఆవు అయితే చెప్తున్నారండి. హెచ్ఎఫ్ఏ కదనా? హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టీన్. ఇది ఓల్స్టీన్ కదా? ఇది ఓల్స్టీన్ కలర్. ఇది ఎన్ని తలనా? ఇవి అన్ని తొలసూరువేనా? ఇవన్నీ ఇది తొలసూరు. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది ఇవన్నీ సెకండే. ఇది తొలసూర్య. ఈ 3 సెకండ్ లాక్టేషన్. ఇది తొలసూరి, అది తొలసూరి. పాలు ఎన్ని ఇస్తాయినా? అన్ని 15 పైన. ఒక రోజుకా? ఒక పూటకి అంటే దాదాపు 30 లీటర్ల పాలు. 30 లీటర్ల పాలు అయితే చెప్తున్నారండి ఒక్కొక్క రోజుకి. ఫైనల్ ప్రైజ్ ఏం రేట్ ఇవ్వచ్చన్నా? 80,000. మీరు చెప్పక 90 వరకు చెప్తారా అన్న? 90 వరకు అయితే ధర అయితే చెప్తారు. 80-85 వరకు ఇస్తారు. రైట్ నా, థ్యాంక్స్. మీరునా ఇక్కడ చింతామణినా? ఒక ఆవు అయితే ఉన్నది నా. ఏం ధర నా ఇది? 110, 1,10,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్ని పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని ఈతలనా? 2వ ఈత. ఎన్ని పాలు? 11. పూటకి 11 ఇస్తుంది. ఒక్కొక్క పూటకి 11 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటున్నారండి.
1,10,000 ధర అయితే చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారన్నా? అడతారో పోతారన్నా. అవునా, మీరు ఏం రేట్కి ఇద్దామన్నారు? నోట్ పైన ఇద్దామా ఇట్లా ఇట్లా మీరు ఒకటి పైన చెప్తున్నారా? ఒకటి లోపల దాని లోపల ఏమన్నా అట్లా ఇట్లా ఓకే అనుకుంటా. అవునులే అవునులే, సరే సరే మాట్లాడితే సరేనా, థ్యాంక్స్. ఒక 80,000-85,000కి ఇవ్వగలుగుతారా? 90 వరకు మీ టార్గెట్ ఉంది. రైట్, థ్యాంక్స్. 4 ఆవులు అయితే ఉన్నాయండి, మొత్తం ఏం చెప్తారు నా ఎట్లా చెప్తున్నా? ఇది 50 ఎంత చెప్తున్నా? 85. ఎన్ని పాలు ఇస్తుంది? ఎన్ని అవుతున్నా? 12 లీటర్లు ఇస్తుంది. ఎన్నో అవుతానా? 3 ఈత. రోజుకి పూటకి 12 అంటే రోజుకి 24 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందండి. ఓకేనా, థ్యాంక్స్. ఇదినా? ఇది 95,000. ఇది పాలు ఎన్ని ఇస్తుందినా? 10 అంటే 20 ఇస్తుంది. రైట్నా, 10 20 అయితే పాలు ఇస్తుంది. 95 అయితే చెప్తున్నారు అంటే. రైట్నా, థ్యాంక్స్. 2 ఆవులు అయితే ఉందండి. హెచ్ఎఫ్ నా ఇది ఎంత చెప్తున్నా? 1,20,000, 1,20,000. ఇదా పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని తల్లి? తొలిసూరు పడ్డ 2 పళ్ళు. తొలిసూరు పడ్డ ఎన్ని లీటర్ల పాలు ఇవ్వచ్చు అంటారు? రోజుకి 20 లీటర్లు. రైట్నా, 1,10,000 అయితే చెప్తున్నారునా? ఇదినా? ఇది ఎంత చెప్తున్నావు? ఇది 1,10,000 అయితే. 2వ ఈత 25 లీటర్ల పాలు, రోజుకి 25 లీటర్ల పాలు. ఓకేనా, థ్యాంక్స్. ఇక్కడ ఒక మొత్తం పెద్ద 3 ఎంత చెప్పినావునా? ఇది 85. ఎన్ని పాలు ఎన్ని ఇస్తుంది? 10 లీటర్లు పూటకి 10 లీటర్లు. రైట్, ఇది పెద్ద సైజులో అయితే ఆవు అయితే. ఎంత చెప్తున్నా? ఇది కొన్నారా? 150. 1,50,000. బ్రీడ్ సెకండ్ లాక్టేషన్. ఇది దిందేనా? అదే దూడ అయితే అది ఉందండి. బ్రీడ్ సెకండ్ బ్రీడ్ హెచ్ఎఫ్ అవ్వండి. చూడొచ్చు సైజు కానీ బాగా పెద్ద సైజు అయితే ఉన్నది. అన్నగారు అయితే ఎన్ని ఉన్నాయన్నా? ఒకటేనా? అది కానీ ఇది సేలింగ్ రేటు 150. పర్చేస్. యు ఆర్ ఫ్రమ్ తంజావూర్, తమిళనాడు నుంచి మీరు వచ్చారు. తమిళనాడు నుంచి అన్న అయితే వచ్చారు. యువర్ నేమ్? సురేష్ అన్న గారు తమిళనాడు నుంచి వచ్చి ఇది 1,50,000కి అయితే కొనుక్కున్నారు. ఈ ఆవు పాలు మిల్క్ కెపాసిటీ పర్ డే 35 లీటర్స్. పర్ డే 35 లీటర్స్. 30 to 35. సెకండ్ లాక్టేషన్. వాళ్ళు ఎంత చెప్పినారన్న ధర? उसका स्टार्टिंग प्राइस 170, 150 ఫైనల్ ప్రైస్. ఓకేనా, థ్యాంక్స్. అదండి అన్న చింతామణి సంతకి వచ్చేసి. మీరు ఎక్కడి నుంచి అంటే? యువర్ ఫ్రమ్ తమిళనాడు, తంజావూరు నుంచి అయితే చింతామణి సంతకు. హౌ మెనీ కిలోమీటర్స్ అన్న యువర్ విలేజ్ టు చింతామణి? 400 కిలోమీటర్స్ తంజావూరు నుంచి వచ్చి అన్నగారు చింతామణి సంతలో కొనుక్కున్నారండి. చూడొచ్చు కొద్దిగా కానీ. రైట్ నా, థ్యాంక్స్. 1,20,000 సేలింగ్ రేటు. యువర్ పర్చేసింగ్? उन्हें कितना बोला स्टार्टिंग प्राइस? हाँ, तमिल केरला. योर तमिल केरला.
మిల్క్ కెపాసిటీ కెపాసిటీ 30 లీటర్ పర్ డే 30 లీటర్ 30 లీటర్స్ ఒక దివసం 30 లీటర్ ఓన్లీ వన్ పర్చేసింగ్ దిస్ ప్రైస్ ఇదర్ ప్రైస్ 129 129 1,30,000 లాక్టేషన్ మిల్క్ కెపాసిటీ 30 లీటర్లు 30 లీటర్లు అయితే 30 లీటర్స్ लैक्टेशन कितना लैक्टेशन सेकंड सेकंड लैक्टेशन राइट అండ్ థ్యాంక్స్ నా నమస్తేనా నా మీరు నాగేంద్ర బాబు కనకదుర్గ డైరీ ఫామ్ కదనా సరే అండి అదే అండి నాగేంద్ర బాబు గారు కనకదుర్గ డైరీ ఫామ్ నుంచి వీళ్ళు హైదరాబాద్ దగ్గర రైతులకైతే మంచి హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే రైతులకు అందిస్తుంటారు. ఇప్పుడు మన చింతామణి సంతలో అయితే వచ్చారు. చింతామణి సంత నుంచి ఆవులు తీసుకెళ్ళి అక్కడ చుట్టుపక్కల రైతులకైతే కొద్దిగా తక్కువ ధరకే అయితే అందిస్తుంటారు మంచి ఆవులు. మీ దగ్గర ఎలాంటి ఆవులు అయితే ఉంటాయన్న డైరీ ఫామ్లో? హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్. ఎన్ని పాలు ఇచ్చేటివి ఉంటాయి మామూలుగా? ఒక పూటకి 7 లీటర్ల నుంచి 12 లీటర్లు 7 నుంచి 12 లీటర్లు ఒక పూటకి. రోజుకి వచ్చేసి 14 లీటర్ల నుంచి 25 లీటర్ల వరకు 14 నుంచి 25 లీటర్ల వరకు ఉంటాయి. మీ హైదరాబాద్ అన్నారు కదా, హైదరాబాద్లో ఎక్కడన్నా లొకేషన్? శంషాబాద్ నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది అన్న. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ వస్తే ఎగ్జిట్ నెంబర్ 15. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్. ధర ఏమన్నా ఎక్కువ తీసుకుంటుంటారా ఎట్లనా ధర అక్కడ? ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఛార్జీలు పెట్టుకొని వస్తాం, ట్రాన్స్పోర్ట్ పోవాలి, ఒక 2 రోజులు 3 రోజులు కేటాయించాలి ఆవుకి. అవునవును. ఒక ఆవుకి మనకి 3,000 నుంచి 5,000 మధ్యలో తీసుకోవాలి లాభం. సరే 5,000 వరకు అవునులే. డైరెక్ట్ రైతు వచ్చినా కానీ అదే ఖర్చు అయితే అవుతుంది. అవునవును. ఒకవేళ రైతు ఇక్కడికి వచ్చినా కానీ మీరు ఇప్పిస్తారు? ఇప్పిస్తామన్నా. ఒక ఆవుకి 1,000 రూపాయలు తీసుకుంటారు. లేదు మనకు హైదరాబాద్లోనే ఎవరన్నా మన డైరీ ఫామ్లో అయితే 5,000 నుంచి 5,000 మధ్యలో లాభం చూసుకొని ఇస్తారు. సరే నెంబర్ ఉంటే చెప్పండి మీ ఫోన్ నెంబరు. 630 39 74 795. నాగేంద్ర బాబు. రైట్ నా థ్యాంక్స్. దూడలు అయితే ఉండండి ఆవులు. నా ఎట్లా చెప్తున్నా ఒక్కొక్కటి? అది 1:30 చెప్తున్నారు. ఇది 1:20 చెప్తున్నారు. ఇది ఎంత చెప్తున్నారు? 95. ఇది 95 అయితే చెప్తున్నారు అండి. ఇది ఎట్లా చెప్పినా? ఎంత ఎంత చెప్పినారు? ఇది 1:30 చెప్తే 1:15కి ఇమ్మంటారు. 1:30 చెప్పినారండి, 1:15కి ఇమ్మంటున్నారు. చూడొచ్చు చింతామణి సంతలో ఎలాంటి ఆవులు అయితే వస్తుంటాయి అనేది మీరు. హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉన్నాయండి. నా ఎట్లా చెప్పిన అన్న? 2,70,000. యాదినా? యాది 1,70,000 చెప్తున్నారు. జత 1,70,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని పాలు ఇస్తుందినా? 9 పూటకి 9 వస్తాయండి. అంటే రోజుకి 18 లీటర్ల పాలు. జత వచ్చి 1,70,000 అయితే చెప్తున్నారు. 18 లీటర్ల పాలు అయితే చెప్తున్నారు. ఎట్లా చెప్పినారు? 2 ఒక్కోటి ఎంత చెప్తున్నారు? అదైతే 75,000, దీని అయితే 95,000. ఇది 75,000నా? ఏంది ఈయనకా? ఎన్నో ఈత? 2వ ఈత.
పాలు ఎన్ని ఇస్తుంది? ఫస్ట్ ఈతకి 9-10 ఇచ్చింది. రెండో అంటే రోజుకి 18 లీటర్లు అనుకోవచ్చా? ఇది ఎంతనా ధర? 95,000. ఎన్ని ఈతలు నిన్న? మూడో ఈత. ఇది ఎన్ని ఇస్తుంది పాలు? రోజు 30 ఇస్తుంది. రోజుకి 30 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నాం. మనం బ్యాక్ సైడ్ కాదు బ్రీడ్ అది, ఇది బ్లాకా? బ్యాక్ సైడ్ నుంచి చూద్దామండి పొదుగు. చూడొచ్చు రెండు. ఆవు అయితే ఉందండి చింతామణి సంతలో. నా ఎంతనా ఇది ఆవు? 85 చెప్తాను. 85. అది నాటి ఆవు కదనా? సింధినా? సింధి ఆవు అంటండి. ఆవు దూడ కలిసి 85 ధర. ఆవు దూడ కలిసి 85. పాలు ఎన్ని ఇస్తుందినా? 8 ఇస్తుంది రోజుకి. పూటకి 8. 16 లీటర్లు. సింధి ఆవు. సింధి ఆవు అయితే చెప్తున్నారండి. అక్కడ పాలు చూడొచ్చండి. చింతామణి ఆవుల సంతలో చూడొచ్చండి ఏ విధంగా ఆవులు అయితే వచ్చాయనేది. అవునవునన్నా సిపిఎస్. మీరునా ఇక్కడేనా? లోకలా? శ్రీనివాస్. కొన్నారా మీరు? చూస్తున్నారా? కొనేకి వచ్చినారా? రైట్. పాల రేట్ తగ్గినది, అది కొంచెం మైనస్ అయింది పాడి రైతులకి. అవునవును. అవునవును. ఓకే. లైన్గా అయితే ఆవులు అయితే ఉన్నాయి. ఎంత చెప్పినారా అయితే? ఎట్లా చెప్పినారా? 70,000. పాలు ఎన్ని ఇస్తుందినా? 10-11 అంటే రోజుకి 20 లీటర్లు ఇస్తుందా? ఎన్నో ఈత? మూడో ఈత. రోజుకి 20 లీటర్లు పాలు అయితే ఉన్నాయంటున్నారు. అంటే ఎంత చెప్పినారన్నా ఫైనల్? 65. చెప్పకం ఎంత? 70. చెప్పేది 70 చెప్పినారు. రైట్నా? అవినా 95. ఇది ఒకటి 95. ఎన్ని ఈతలు ఎన్ని పాలు? రెండో ఈత. పాలు ఎన్ని ఇస్తుంది? ఫస్ట్ ఈతకి 20 వచ్చింది. 10-20 వచ్చింది రోజుకి. రైట్. థ్యాంక్స్. కానీ 2 ఆవులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ నా ఎట్లా చెప్పినా ఆవు ఇది? ఎంత చెప్పినా? 90,000. ఒక హెచ్ఎఫ్ ఆవు అయితే 90,000 అయితే చెప్తున్నాను చింతామణి సంతలో. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని ఈతలు ఎన్ని? తొలసూరా? 2 పళ్ళతో ఉంది తొలసూరు. ఎన్ని కెపాసిటీ ఉండొచ్చు పాలు? 10 అయితే మన ఎక్స్పెక్టేషన్. పూటకే ఇంకెన్ని రోజులు అవుతుంది? 15 రోజుల్లో ఇంతదా? రైట్. థ్యాంక్స్.